ఆన్లైన్ గేమింగ్ కేసు గుట్టురట్టు చేసింది హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం. 5,000 కోట్ల విలువైన ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ పై దాడులు చేసిన అధికారులు దేశవ్యాప్తంగా ఈ ముఠా నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడుపుతున్నట్లు తేల్చారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు అనుమానం రావడంతో హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో సోదాలు చేపట్టారు జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు. జీఎస్టీ ఎగవేత, అక్రమ లావాదేవీలపై దర్యాప్తు చేస్తున్నారు. ఎంక్వైరీలో మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తోంది జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం. ఆన్లైన్ గేమింగ్ కేసు గుట్టురట్టు చేసింది హైదరాబాద్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం. 5,000 కోట్ల విలువైన ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ పై దాడులు చేసిన అధికారులు దేశవ్యాప్తంగా ఈ ముఠా నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నట్లు గుర్తించారు. ముంబైకి చెందిన వైఎస్ ప్రభుకుమార్, హైదరాబాద్ కు చెందిన రాజశేఖర్ రెడ్డి ప్రధాన సూత్రధారులుగా ఈ దందా నడుపుతున్నట్లు తేల్చారు. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వెట్ల ఫోన్ లైన్ లో ఉన్నారు. రమేష్, అయితే ఆన్లైన్ సిండింగ్ బెట్టింగ్ సంబంధించి ఒక వ్యవహారం ఇప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. దీనికి సంబంధించి జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన సోదాల్లో దాదాపు 5,000 కోట్ల వరకు ఈ సిండికేట్ నడిచినట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ముంబై, హైదరాబాద్ చెందిన ఇద్దరు వ్యక్తులు చాలా కీలకంగా వ్యవహరించారు. దీనికి సంబంధించి అంటే జీఎస్టీ ఎక్కడం కావచ్చు, లేకపోతే ఆన్లైన్ బెట్టింగ్ లో మొత్తంగా సిండికేట్ అయితే మొత్తంగా దాదాపు 5,000 కోట్ల రూపాయల వరకు బిజినెస్ చేసినట్టుగా అధికారులు గుర్తించి ఇప్పుడు ఇద్దరినైతే ఇప్పుడు అదుపులో తీసుకున్నారు, వాళ్ళని విచారిస్తున్నారు. వీళ్ళు దేశవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఆ మేరకు పెద్ద ఎత్తున సిండింగ్ పెట్టుకొని తర్వాత ఎక్కడెక్కడ ఏ రాష్ట్రానికి సంబంధించి కొంతమంది వ్యక్తులు నిర్మించుకొని ఆ మేరకు మొత్తంగా ఈ సిండికేట్ నడిపించినట్టు చెప్తున్నారు. అయితే ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద ఎప్పుడైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా హిడెన్ చేస్తూ దాన్ని ఎక్కడ బయటకు రాకుండా సీక్రెట్ గా కొన్ని యాప్స్ కావచ్చు, కొన్ని నెట్వర్క్, కొన్ని సాఫ్ట్వేర్ తయారు చేసి ఆ మేరకు మొత్తంగా బెట్టింగ్ నడిపినట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటికీ జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు చేసిన సోదాల్లో దాదాపు 5,000 కోట్ల వరకు వీళ్ళు వ్యాపారం చేశారు. ఆ 5,000 కోట్లలో దాదాపు వీళ్ళు పెద్ద మొత్తంలో దేశవ్యాప్తంగా అన్ని గ్యాంగ్లు కూడా పంచినట్టుగా అధికారులు గుర్తించారు. అయితే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అవసరమైతే ఈడీతో పాటు ఎస్ఎఫ్ఐ కు కూడా ఇచ్చి విచారణ జరిపిస్తామని చెప్పి అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.